నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పారిశ్రామిక అవసరాల కోసం PNG LPGతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. PGRS ద్వారా అందే వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కారం అయ్యేలా అన్ని చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టును ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి. వీకోట పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివశంకర్ పిలుపు. వార్తల్లోని వివరాలు. తిరుపతిలోని రాక్మైన్ ఇండస్ట్రీస్ లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పారిశ్రామిక అవసరాల కోసం PNG LPGతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్ మార్క్ ను నిర్దేశిస్తుందని వివరించారు. తిరుపతిలో ప్రవేశపెట్టిన స్కేలబుల్ మోడల్ ను ఆంధ్రప్రదేశ్లోను ఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించవచ్చునని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో పేర్కొన్నట్లుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందన్నారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 160 గిగావాట్లు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో 10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడడం తగ్గించడానికి 2070 నాటికి భారతదేశం యొక్క నెట్ జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ కు సహకారం అందిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ MD చైర్మన్ రాహుల్ మంజుల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ CEO శ్రీవాత్సర్ అయ్యర్, రాక్మైన్ ఇండస్ట్రీస్ MD ఉజ్వల్ మంజుల్, రాక్మైన్ ఇండస్ట్రీస్ CEO కౌశల్ మన్నా తదితరులు పాల్గొన్నారు. We envision a future where hydrogen plays a central role in India's industrial energy landscape. I extend my heartfelt gratitude to our partners, Rockman Industries, Omnium, Technicas Reunidas, and above all, the government of Andhra Pradesh for making this vision a reality. I also wish to thank the Honorable Chief Minister for his unwavering support in fostering clean energy innovation in the state. This is a very, I can say, innovative time. We are all meeting here. Always for any innovation, there must be proof of concept. That is where you produce a proof of concept. I really appreciate all of you, the team. We are all talking, but always innovation leads to proof of concept and scaling. That is the best example you have shown. From the beginning, I am projecting energy sector, not now. That was my track record in the country. Around late 90s, I was initiated power sector reforms. Very difficult one. At that time, nobody visualized. With World Bank Association, first time in India power sector reforms. Always I used to think,
not only energy reforms, how to go about further. At one stage, green energy, particularly solar energy, prohibitive cost, 14 rupees a unit. Then at the time, Honorable Minister Piyush Goyal, I asked him to take lead, we had a breakthrough. Then I started implementing in a big way how to go about. Then starting solar and wind energy in a big way. Same day will come, all mixed power will go one transmission line, dedicated lines for green hydrogen or green energy. Downstream industry is also very important. Green ammonia, green hydrogen, as you rightly mentioned, I entirely agree with you. All industries, how to use that. In this, we have done a breakthrough now. About it is only the beginning, but we got a proof of concept. Now my idea is, I am making cost of fuel means petrol, diesel. One for being with us today physically and also virtually. I'd like to thank the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Chandrababu Naidu, for his very thoughtful comments about vision. It's very difficult to have a vision and then move through to execution. And of course, there are many more people to thank for what we have to see here as a first today between state dignitaries and officials of Andhra Pradesh, but also local critical people in Tirupati to make this possible. From the point of view of hydrogen, as Ohmium technology people, where we focus on space age type, aerospace type electrolysis technology, where we work on making this possible in an industrial setting such as here, we often think of hydrogen at the crossroads between renewable energy on the one hand and hard to abate important industrial technologies such as being used by the Rockman team. మున్సిపాలిటీ స్థాయి నుండి కార్పొరేషన్ స్థాయికి పెరిగి 15 సంవత్సరాలు గడుస్తున్నా చిత్తూరు నగర అభివృద్ధి అనుకున్నంత స్థాయిలో జరగలేదని, చిత్తూరు నగర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణను శాసనసభ వేదికగా కోరారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వ పాలనలో చిత్తూరు నగర అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ గా స్థాయి పెంచినా ఆ మేరకు మౌలిక వసతులు సౌకర్యాలు పెరగలేదన్నారు. కార్యాలయంలో కార్పొరేషన్ స్థాయి ఉద్యోగుల నియామకానికి చర్యలు తీసుకోవాలన్నారు. నగర పాలక పరిధిలో 100 ఏళ్లు దాటిన బ్రిటిష్ కాలంలో నిర్మించిన 2 బ్రిడ్జిలు ఉన్నాయని, వీటి స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని కోరారు. నగర పాలక పరిధిలో నీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్ వ్యవస్థ మెరుగుపరిచే దిశగా మంత్రి ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయాలని కోరారు. నగర సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రతిపాదనలు అందించడం జరిగిందని, నిధులు మంజూరు చేయాలన్నారు. మా చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు కేంద్రమైన పురపాలిక శాఖ నుండి కార్పొరేషన్ స్థాయికి మార్చడం జరిగింది. గత 15 ఏళ్లుగా గత ప్రభుత్వంలో అయితే కనీసం రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేదా అంటే భూగర్భ నీటికి కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయని వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు మన ప్రభుత్వంలో మా నియోజకవర్గానికి మాకు కావాల్సినది 100 సంవత్సరాలు పైబడిన 2 బ్రిడ్జిలు ఉన్నాయి. అధ్యక్ష, నేను మున్సిపల్ మంత్రి గారిని కోరుకునేది ఏమంటే, మా నియోజకవర్గంలోని ఆ పురాతనమైన ఏవైతే బ్రిడ్జిలు, బిల్డింగ్స్, కాంప్లెక్సెస్ కూడా కావచ్చు అధ్యక్ష, అన్ని కూడా బ్రిటిష్ సమయంలోనే అభివృద్ధి చెందింది తప్పితే మన నియోజకవర్గ వాళ్ళు ఏవైతే
ఫామ్ అయినాయో తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ కూడా మా నియోజకవర్గంలో జరగకపోవడం చాలా బాధాకరం. కాబట్టి నేను మన మున్సిపల్ మంత్రి గారిని కోరుకునేది ఒక్కటే, చిత్తూరు నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్ నుండి కార్పొరేషన్ అయింది కాబట్టి నీటి సమస్య లేకుండా రోడ్లు, డ్రైనేజ్, లైటింగ్ కావాలని వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమెరికా ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్ సంస్థ బలిజ విద్యార్థులకు స్కాలర్షిప్లను మంజూరు చేయడం జరిగిందని బలిజ సంక్షేమ సంఘం యువత నాయకులు తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆప్తా ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది బలిజ కులస్తులలో ఉత్తమ విద్యార్థులను గుర్తించి వారు చదువుల్లో మరింత రాణించాలన్న ఆకాంక్షతో ఆప్తా ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లను అందించడం జరిగిందని, ఇందులో భాగంగానే దాదాపుగా 25 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంక్షేమ సంఘం యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోపు సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. సోమవారం చిత్తూరు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ కార్యక్రమాన్ని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్జీదారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్కి వినతి పత్రాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతతో అధికారులు పనిచేయాలని, ప్రతి ఫిర్యాదును సక్రమంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే పోలీస్ శాఖ లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా మొత్తం 46 ఫిర్యాదులు అందగా అందులో చీటింగ్కు సంబంధించి 3, కుటుంబ తగాదాలకు సంబంధించి 6, ఇంటి తగాదాలు 4, భర్త వేధింపులకు సంబంధించి 6, భూ తగాదాలకు సంబంధించి 12, డబ్బు తగాదాలకు సంబంధించి 6, చిన్నపాటి గొడవలకు సంబంధించి 3, దారి సమస్యకు సంబంధించిన 2, ఆస్తి తగాదాలకు సంబంధించి 2 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. వీటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. వర్మీ కంపోస్ట్ ను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని వీకోట పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివశంకర్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రాంగణంలో వర్మీ కంపోస్ట్ సేల్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. బయట మార్కెట్లో కన్నా తక్కువ ధరలకే నాణ్యమైన వర్మీ కంపోస్ట్ ను వీకోట పంచాయతీ ద్వారా రైతులకు అందిస్తున్నామని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట సేల్స్ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. శివశంకరయ్య, పంచాయతీ కార్యదర్శి, వీకోట గ్రామ పంచాయతీ, వీకోట మండలం. మేము వర్మీ కంపోస్ట్ను మేము ఎస్డబ్ల్యూపీ షెడ్లో తయారు చేసి నాణ్యమైన వర్మీని ఇలా తయారు చేసిన వర్మీని ప్యాకెట్ల రూపంలో తయారు చేసి దీన్ని మనము రైతుల ఉపయోగార్థము గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు గ్రీవేజ్ డే రోజున పీజీరాస్ సందర్భంగా ఈ స్టాల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని రైతులందరూ కూడా దీనికి కొనుగోలు చేసి వాళ్ళ ఇంటి మొక్కలకు కానీ, లేకపోతే పంట పొలాలకు కానీ, లేకపోతే చెట్లకు కానీ, దీన్ని పూల మొక్కలకు కానీ వేసినట్లయితే మంచి ఆదాయము దిగుబడి వస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సేంద్రియ ఎరువు వాస్తవానికి సార్ ఇప్పుడు మనకైతే మార్కెట్ వాల్యూ ప్రకారం 20 రూపాయలు అమ్మాలి సార్. మన రైతుల ఉపయోగార్థము దీన్ని మనం 10 రూపాయల కేజీ అమ్మకం చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా ప్రతి వారము ప్రతి మండే కూడా ఇక్కడ ఈరోజు కలెక్టరేట్లో పెట్టాము. నెక్స్ట్ మండలం స్థాయిలో లేదా గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా ప్రతి వారం కూడా దీన్ని మేము ప్రదర్శన చేసి రైతులకు అవగాహన కల్పించి వాళ్ళు ఏ పంటలకి ఎలా వాడుకోవాలని కూడా మేము అవగాహన కల్పించి వారి వాడుకునే విధంగా మేము సన్నద్ధం చేస్తున్నాం సార్. ఈ వర్మీ కంపోస్ట్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండేదానికి ఇది సహకరిస్తుంది సార్. ప్రతి వారము మేము ఈ స్టాల్స్ని మనము రేపు వీకోటలో ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత కొన్ని పంచాయతీలు కూడా మన షెడ్యూల్ ప్రకారము ఇప్పుడు ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించి వారిని వీటిని కొనుగోలు చేసి ఈ సేంద్రియ ఎరువుని వారి పంట పొలాలకు ఉపయోగించే మాదిరిగా వాళ్ళని సన్నద్ధం చేస్తున్నాము. ఎరువు అవసరమైతే మేము వాళ్ళకి ఏఎన్ఎల్ ద్వారా కానీ లేదా మా షెడ్ దగ్గర ఎస్డబ్ల్యూ షెడ్ దగ్గరనే మేము దాన్ని అమ్మకం చేపడుతున్నాం సార్. అక్కడ కూడా తీసుకోవచ్చు. మేము ఫ్రీ డెలివరీ కూడా విలేజ్ మాకు సరౌండింగ్లో చుట్టుపక్కల ప్రదేశాలకు మేము ఫ్రీ డెలివరీ కూడా చేస్తున్నాం సార్. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అందే వినతులను వేగంగా పరిష్కరించాలని కమిషనర్ నరసింహప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగర పాలక కార్యాలయంలో
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు వినతులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై వేగంగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నాటి కార్యక్రమంలో ప్రణాళిక విభాగంకు 4, ఇంజనీరింగ్కు 2, ఫంక్షన్లు 2 మొత్తం 8 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ ప్రసాద్, ఎంహెచ్ఓ లోకేష్, ఎంఈ వెంకట్రామిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లింపు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పకుండా మున్సిపల్ శాఖ పూర్తి బాధ్యతలు తీసుకోవాలని ఏఐటియుసి నేతలు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రామచంద్రయ్య, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, గౌరవ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆప్కాస్ ను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువచ్చి కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఆప్కాస్ లో చేర్చడం జరిగిందని, అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆప్కాస్ ను రద్దు చేస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. అయితే ఆప్కాస్ ను రద్దు చేసి కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను పార్టీ కార్యకర్తలకు బదలాయించడం మానుకొని ఆప్కాస్ ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ ను అలాగే కొనసాగించడంతో పాటు అర్హులైన అవుట్సోర్సింగ్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ కార్మికులకు గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ ఎన్కాస్మెంట్ తో పాటు 3 నెలల డిఏలు సత్వరమే విడుదల చేయాలని కోరారు. దీనితో పాటు మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తూ మరణించిన కార్మిక కుటుంబాలకు పెన్షన్ గాని చేరడం లేదని తెలిపారు. అలాగే కార్మికులకు ఉచిత వైద్యం చేసుకునే విధంగా ఈఎస్ఐ కార్డులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కార్మికుల సంక్షేమం దృష్ట్యా వెంటనే పెండింగ్ లో ఉన్న పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించి కార్మిక బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, లేని పక్షంలో పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, పట్టణ కార్యదర్శి దాసరి చంద్ర, గోపీనాథ్, మణి, రమాదేవి, రఘు, లత, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు వినాయక, శేఖర్, నాగరాజు, దొరస్వామి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకాలం మరి కార్మికులంతా ఆఫ్కాస్ట్లో మరి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి సక్రమంగా జీతాలు వస్తున్నాయి, పిఎఫ్, ఈఎస్ఐ కూడా సక్రమంగా పోతున్నాయి. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి కార్మికులందరినీ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పాలని మరి నిర్ణయించడం, కేబినెట్లో నిర్ణయించడం దురదృష్టకరం, ఖండిస్తున్నాం. మేము ఎందుకని ఒకే డిమాండ్ చేస్తున్నాం, జీతాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలి, కమిషనర్ అండర్లోనే పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఆందోళనకి కార్మికులు దిగుతారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం కార్మికులంతా కూడా వాళ్ళ సమస్యల పైన నిరసన కార్యక్రమం చేస్తున్నది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే చిత్తూరులో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు, పర్మనెంట్, అవుట్ సోర్సింగ్ అందరూ కూడా ధర్నా నిర్వహిస్తున్నాం. ఏదైతే పర్మనెంట్ సంబంధించిన కార్మికుల సమస్యలని 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన లీవ్ ఎన్కాష్మెంట్, అదేవిధంగా 3 సంవత్సరాల డిఎల్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేయాలని, అదేవిధంగా పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఎవరైతే అర్హత కలదో వాళ్ళందరూ కూడా మేస్త్రులుగాను ప్రమోషన్ కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రైవేటీకరణ ఏజెన్సీల ద్వారా ఇవ్వడాన్ని మానుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.